తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్యే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అధికార పార్టీ నేతలే ముఖ్యమంత్రిని ప్రశంసించడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగ వేదికపై ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన కూకట్పల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ప్రసంగంలో రేవంత్ రెడ్డితో తనకున్న పాత అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన రోజుల్ని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో ఒక పాత సంఘటనను కూడా చెప్పి సభలో ఉన్నవారిని ఆశ్చర్యపరిచారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టమని అడిగితే నేను ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కొడతానని అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. ఆ మాటను నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని మాధవరం కృష్ణారావు ప్రశంసించారు. అంతేకాదు అభివృద్ధి విషయంలో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఆయన ప్రశంసించారు. ప్రజల అభివృద్ధి కోసం అవసరమైతే తాను కూడా ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్నవారంతా ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గతంలో కొన్ని సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాధవరం కృష్ణారావును కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన ఈ పొగడ్తలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అదే సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నాయకులపై పెద్దగా విమర్శలు చేయలేదు. సాధారణంగా ఇతర సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసే రేవంత్ ఈ సమావేశంలో మాత్రం చాలా మితంగా మాట్లాడారు. దాంతో ఈ సంఘటన వెనుక అసలు కారణం ఏంటి అన్న దానిపై రాజకీయ వర్గాల్లో విభిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఒక విషయం చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అదే భావనతో మాధవరం కృష్ణారావు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే నుంచి వచ్చిన ఈ పొగడ్తలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో మరింత పెద్ద మార్పులకు దారితీస్తాయా లేక ఇది కేవలం ఒక రాజకీయ సందర్భమేనా అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.